హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోడ్ విత్ వంశీ. ఈ వీడియోలో మనం ఎన్జిఆర్ఎక్స్ ఇన్స్టాలేషన్స్ ఎలా చేయాలి, అసలు ఎన్జిఆర్ఎక్స్ ఉపయోగం ఏంటి అనేది ఒకసారి ఫోకస్ చేద్దామండి. లాస్ట్ వీడియోలో ఎన్జిఆర్ఎక్స్ కావాల్సినటువంటి ప్రీ రిక్విజిట్కి సంబంధించినటువంటి మీకు కౌంటర్ యాప్ అనేది చేయడం జరిగిందండి. ఒక్క నిమిషం. సో కౌంటర్ యాప్ అనేది చేయడం జరిగింది. ఒకసారి మీరు ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే తను ఒకసారి చూసి ఆ యాప్ రెడీగా చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ ఏవైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానో వాటన్నిటికీ కూడా ఇదే బేస్ అన్నమాట. సో ప్రీవియస్ వీడియోని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని దాన్ని రెడీ చేసుకున్న తర్వాతకి ఈ వీడియో చూడండి. సో దట్ ఆ ఫ్లో అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం కాన్సెప్ట్లోకి వెళ్దామండి. సో ఆల్రెడీ ఎన్జీ సర్వ్ ఆల్రెడీ స్టార్ట్ చేశానండి. ఇట్ హ్యాస్ సమ్ ఇష్యూ విత్ సమ్ ఫ్లో. ఓకే, ఆల్రెడీ స్టార్ట్ చేసే ఉన్నాను, నేను పని చేయలేదు. సో చేస్తున్నాను. ఓకే, సో ఒకసారి దీని అవుట్పుట్ చూద్దామండి. ఇక్కడ లోకల్ హోస్ట్ 4200. సో మీకు ఆల్రెడీ తెలుసుగా డిఫాల్ట్ పోర్ట్. ఇది వితౌట్ ఎన్జిఆర్ఎక్స్ ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ టెస్ట్ చేసాము. ఇప్పుడు మనం విత్ ఎన్జిఆర్ఎక్స్ ఎలా ఉంటుందో చూద్దామండి. సో ఇక్కడ మీరు గమనించాల్సిన మెయిన్ డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఇది వితౌట్ ఎన్జిఆర్ఎక్స్, రైట్ సైడ్ ఎన్జిఆర్ఎక్స్. ఇప్పుడు మనం ఫోకస్ చేసి మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఈ వీడియోలో మీకు అసలు ఎన్జిఆర్ఎక్స్ గురించి, అసలు ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి, ఇటువంటి వాటి గురించి చెప్తానండి. ఓకేనా, రైట్. సో ఇక్కడ నేను ఇప్పుడు ఎన్జిఆర్ఎక్స్, మీరు ఇంకొకటి వేరే సైట్స్కి వెళ్ళబాకండి. డైరెక్ట్గా ఎన్జిఆర్ఎక్స్ అఫీషియల్ సైట్కే వెళ్ళండి. ఎందుకంటే ఎప్పుడైతే మీకు అదే అర్థమవుతుందో ఆ ఎన్జిఆర్ఎక్స్ సైట్, మీరు వేరే దాని మీద డిపెండెన్సీ అనేది తగ్గిపోతుంది. సో అఫీషియల్ సైట్ని బాగా అలవాటు చేసుకోండి. దెన్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. ఇన్స్టాలేషన్స్కి వచ్చినప్పుడు కూడా మీకు ఈజీగా అనిపిస్తుంది. సో ఇఫ్ యూ డిపెండ్ అపాన్ అదర్ సైట్స్, వేరే సైట్స్ మీద మీరు డిపెండ్ అయ్యారు అనుకోండి, వాళ్ళు ఇచ్చే స్టెప్స్ మారిపోతుంటాయి. ఎందుకంటే బికాస్ ఎన్జిఆర్ఎక్స్ ఎవరైతే అఫీషియల్ సైట్ ఉన్నారో వాళ్ళు ఫ్లో ఇచ్చారంటే రేపు సపోజ్ కమాండ్ ఏదైనా మార్చాం మనకి ఈజీగా అర్థమవుతుంది కాబట్టి, రైట్. నెక్స్ట్, సో హియర్ ఇక్కడ గెట్టింగ్ స్టార్ట్ మీద క్లిక్ చేస్తున్నానండి. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే అసలు ఫస్ట్ ఎన్జిఆర్ఎక్స్ అంటే ఏంటో చూద్దాం. చూడండి ఇక్కడ. సో యాక్చువల్గా మీరు ఇక్కడ ఒకసారి మనం బేస్ సైట్కి వెళ్దాము. చూడండి, ఇక్కడ మేనేజింగ్ ద స్టేట్ ఫర్ రియాక్టివ్ స్టేట్ మేనేజ్మెంట్ ఫర్ యాంగులర్ యాప్స్ ఇన్స్పైర్డ్ బై ద రెడక్స్. అంటే రిడక్స్ అనే ప్యాటర్న్ దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి దీన్ని తయారు చేశారు ఎన్జిఆర్ఎక్స్. అంటే ఈ ఫంక్షనాలిటీ అనేది ఆల్రెడీ రిడక్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. రిడక్స్ అనేది రియాక్ట్ చేస్లో వాడారండి. ఓకే, దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు ఎన్జిఆర్ఎక్స్ చేశారు. ఓకేనా, అయితే మీకు కూడా చిన్న పాయింట్ చెప్తాను. సో సింపుల్గా మీకు అర్థం కావాలని, సో దట్ మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఒక కాంపోనెంట్. ఓకే, ఈ కాంపోనెంట్ మీరు ఏం చేశారు, ఆ కాంపోనెంట్ టీఎస్ ఫైల్ ఉంది, హెచ్టిఎంఎల్ ఫైల్ ఉంది అనుకోండి. ఫస్ట్ టీఎస్ ఫైల్ తీసుకుందాం. టీఎస్ ఫైల్లో మీరు ఏం చేశారు, ఒక టైటిల్ అని రాశారు. టైటిల్ అని రాసి ఈజ్ ఈక్వల్ సమ్ టెక్స్ట్ అని పెట్టారు. ఓకే, టెక్స్ట్ అని పెట్టారు. సో దీంట్లో నేను ఒక అవుట్పుట్ చూస్తున్నాను. హెచ్టిఎంఎల్కి వెళ్తున్నాను. హెచ్టిఎంలో దీని యొక్క అవుట్పుట్ చూస్తున్నాను. ఎలా చూస్తాం మీకు ఆల్రెడీ తెలుసు కదా, కర్లీ బ్రాకెట్స్ లోపల టైటిల్ అని పెడతారు. ఓకే, బట్ ఇది వచ్చేగల పేరెంట్ కాంపోనెంట్. ఓకే, నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఒక చిన్న చైల్డ్ కాంపోనెంట్ తీసుకుంటున్నాను. ఓకే, ఆ చైల్డ్ కాంపోనెంట్ లో చిన్నగా ఒక 2 బటన్స్ తీసుకుంటానండి. ఒకటి వచ్చేసరికల్లా మీకు ఆల్రెడీ ఇంక్రిమెంట్, ఇంకోటి రెండోది వచ్చేసరికల్లా డిక్రిమెంట్ బటన్. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అని అనుకోండి, లేదంటే చేంజ్ ద టెక్స్ట్ అనుకోండి, ఎలా అయినా అనుకోండి. ఓకే, అంటే నేను ఈ కాంపోనెంట్లో, అంటే ఈ ఫస్ట్ ఏదైతే నేను తయారు చేశానో ఈ చైల్డ్ కాంపోనెంట్, ఇది వచ్చేగల చైల్డ్ గుర్తుపెట్టుకోండి, ఇది చైల్డ్, ఇది వచ్చేగల పేరెంట్. దీన్ని తీసుకెళ్ళి దీంట్లో మనం ఇన్సర్ట్ చేస్తాం. సో ఎప్పుడైతే ఈ బటన్ క్లిక్ చేస్తానో ఈ టైటిల్ ఏదైతే ఉందో అది చేంజ్ కావాలి. సో మనం బై డిఫాల్ట్ మనం ఏం వాడతాము అంటే, బై డిఫాల్ట్ మీకు ఆల్రెడీ తెలుసు, మనం ఆల్రెడీ అంతకుముందు వీడియో చూసాము, అవుట్పుట్ డెకరేటర్ వాడి చేస్తామండి. అవుట్పుట్ డెకరేటర్ వాడి చేస్తాం. ఓకే, చేస్తాం, ఇది చేయొచ్చు. ఓకే, బాగానే ఉంది. కానీ నేను ఇలా అంటే ఒక కాంపోనెంట్ పేరెంట్ కాంపోనెంట్స్ ఓకే, కానీ ఒక్కొక్కసారి మనకి ఎలా అవసరం ఉంటుందంటే ఈ కాంపోనెంట్ చేంజెస్ చేసినప్పుడు వేరే కాంపోనెంట్ లో కూడా ఇది కనపడాలి. నాట్ ఓన్లీ పేరెంట్, వేరే కాంపోనెంట్ లో కూడా.
ఆల్రెడీ అంటే ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయంటే సపోజ్ ఇది పెద్ద కాంపోనెంట్ దీంట్ లోపల చిన్న చిన్న కాంపోనెంట్స్ అంటే ఇది పేరెంట్ ఈ కాంపోనెంట్ లో బటన్ క్లిక్ చేస్తే ఈ కాంపోనెంట్ లో మారాలి, ఈ పక్కన కాంపోనెంట్ లో మారాలి, ఈ కాంపోనెంట్ లో మారాలి, ఈ కాంపోనెంట్ లో మారాలి, ఈ కాంపోనెంట్ ఇలా 6 కాంపోనెంట్స్ లో డేటా మారాలి. అంటే ఒక్క కాంపోనెంట్ కి సంబంధించిన దాంట్లో ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే నాట్ ఓన్లీ ద పేరెంట్, ఇక్కడ పేరెంట్ లో ఉన్న టైటిలే కాదు ప్రతి దాంట్లో ఉన్నటువంటి మారాలి. అంటే ఇక్కడ కూడా మారాలి, చూడండి ఇక్కడ కూడా మారాలి, ఇక్కడ కూడా మారాలి. సో వీటన్నిటికీ అన్ని అవుట్పుట్ ఆపరేటర్లు వాడి అన్ని అవుట్పుట్ డెకరేటర్లు వాడి చేస్తారా? వీటికి ఇన్పుట్ డెకరేటర్ వాడి చేస్తారా అంటే చేయొచ్చు, అలా ఏం చేయొచ్చు. కానీ దీనికి ఇన్ని వాటికి సొల్యూషన్స్ ఏం చేసి దానికి సొల్యూషన్ ఏం చేశారంటే దానికోసం వచ్చిన సొల్యూషనే ఎన్జిఆర్ఎక్స్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు గమనిస్తే ఏదైతే టైటిల్ డేటా ఉందో దాన్ని పేరెంట్ లో పెట్టారు మీరు గమనిస్తే ఇక్కడ. సో ఇక్కడ పేరెంట్ లో పెట్టకుండా వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ చూడండి ఒకసారి. సో పేరెంట్ లో పెట్టారు, ఇంకో దగ్గర పెట్టండి. ఇక్కడ చూడండి ఇది పేరెంట్ అనుకుందాం, సింపుల్ చెప్తాను. వాళ్ళు సపరేట్గా ఈ టైటిల్కి సంబంధించినటువంటి డేటా ఏముండాలి అనేది ఒక సపరేట్ ఫైల్లో పెడతారు. అంటే ఇది కాంపోనెంట్తో సంబంధం లేదు. ఓకే, ఈ కాంపోనెంట్తో సంబంధం లేదు. అసలు కాంపోనెంట్ అంటే ఇది పేరెంట్ అనేది చేయాలండి ఇది అనుకో. ఓకే పేరెంట్ అనుకున్నాం, ఇది పేరెంట్ కాంపోనెంట్. ఒక సపరేట్ ఫైల్ పెడతారు కదా, దీన్ని ఏమంటారు? ఈ ఫైల్ ఏదైతే ఉందో దీన్ని మనం ఒక ఎగ్జాంప్షన్ చేద్దాం. ఇది ఒక స్టోర్, ఇది కూడా ఒక ఫంక్షన్ ఫైలే, ఒక ఒక డేటా ఉంటుంది అవుట్పుట్ చేస్తుంది. ఇది ఒక స్టోర్ అనుకోండి. స్టోర్ కాన్సెప్ట్స్ పక్కన పెడదాం. అంటే ఏదైతే ఇక్కడ టైటిల్ ఉందో ఆ టైటిల్ యొక్క డేటాను అంతకుముందు మనం ఎక్కడ తయారు చేసాం? పేరెంట్లో. ఆ పేరెంట్లో ఏదైతే టైటిల్ తయారు చేసి కొంత డేటా స్టోర్ చేసామో దాని డిక్లరేషన్ మనం ఎక్కడ చేస్తామంటే ఈ స్టోర్లో చేస్తాం. ఓకే, ఇక్కడ మనకి మీకు కనిపిస్తుంది కదా స్టోర్, ఇక్కడ ఈ స్టోర్లో చేస్తాం. ఇక్కడ ఈ స్టోర్లో చేస్తాం. ఇక్కడ మనం టైటిల్ రాస్తాం. ఓకే, ఇక్కడ మనం టైటిల్ రాస్తాం. అంటే పేరెంట్లో మీకు ఈ టైటిల్ అంటే ఈ సెంటర్ ఇట్ ఈస్ నాట్ లింక్ విత్ ఎనీ కాంపోనెంట్. ఏ కాంపోనెంట్లో కూడా ఇది లింక్ అయ్యలేదు, గమనించండి. ఓకే, సపరేట్గా రాసాం. సో మీకు ఇప్పుడు ఈ అంటే ఒక టైటిల్ చేంజ్ అయింది, ఎక్కడైనా చేంజ్ అయింది, నాకు ఎన్ని కాంపోనెంట్స్లో కావాలనుకుంటే అన్ని కాంపోనెంట్స్, ఎన్ని చైల్డ్ కాంపోనెంట్స్ అంటే అన్ని చైల్డ్ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఈ స్టోర్కి లింక్ అయి ఉంటాయి. అంటే మనం ఇక్కడ ఏంటి అంటే వీ డోంట్ నీడ్ డెకరేటర్స్. మనకి డెకరేటర్స్ అవసరం లేదు. అంటే అవుట్పుట్ డెకరేటర్ కానీ అండ్ ఇన్పుట్ డెకరేటర్ మనకి ఏమీ అవసరం లేదు. ఓకే, మనకి ఏమీ అవసరం లేకుండానే ఇన్పుట్ అవుట్పుట్ డెకరేటర్ కాకుండా ఎన్ని కాంపోనెంట్స్ కావాలంటే అన్ని కాంపోనెంట్స్ లో మనం దీన్ని చేంజ్ చేయాలి. ఓకే, సో డెకరేటర్ వాడకుండా చేసి ఇది బేసిక్ కాన్సెప్ట్. అయితే ఇది ఎలా మారుతుంది, ఎలా చేంజ్ చేయాలి, స్టోర్లోని వాల్యూస్ని ఎలా చేంజ్ చేయాలి, టైటిల్ని కానీ ఎలా చేంజ్ చేసుకొని రావాలి. ఓకే, సో ఆ కాన్సెప్ట్స్ అన్ని మీకు ఈ స్టోర్ ఏదైతే ఎన్జిఆర్ఎక్స్ ప్యాటర్న్ ఉంటుందో దాంట్లో మీకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ నేను బ్రీఫ్గా చెప్పే కాన్సెప్ట్ ఇది. అంటే మీరు అంతకుముందు పేరెంట్లో స్టోర్ చేసిన వేరియబుల్ని ఒక సెంట్రల్ స్టోర్ సపరేట్ స్టోర్లో ఫైల్లో స్టోర్ చేస్తాం. ఆ ఫైల్ని ప్రతి కాంపోనెంట్కి లింక్ చేస్తాం. లింక్ చేసి ఒక్క దగ్గర అంటే ఈ సెంట్రల్ స్టోర్ ఏదైతే ఉందో దీంట్లో చేంజ్ జరిగితే ఎవ్రీ కాంపోనెంట్లో ఆటోమేటిక్గా ఈ వాల్యూ చేంజ్ అయిపోతుంది. అంటే నాట్ ఓన్లీ 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, ఎన్ని కాంపోనెంట్స్ అంటే అన్ని కాంపోనెంట్స్ ఇది చేంజ్ అవుతుందండి. క్లియర్? ఇది బేసిక్గా ఎన్జిఆర్ఎక్స్ సింప్లిఫై చేసి చెప్పడం అనమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను మీకు ఇంకొక విధానం చెప్తాను చూడండి. సో మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఒక కాంపోనెంట్ ఉంది కదా. సో ఒక స్టోర్ ఉందని చెప్పాను ఇంతకుముందు, రైట్? ఏదైతే ఇక్కడ స్టోర్ ఉంది కదా, ఇక్కడ
స్టోర్ అని చెప్పాను, రైట్? ఇక్కడ మనం స్టోర్ చేస్తామని చెప్పాను కదా. సో ఏవైతే మనకి స్టోర్ కావాలో ఆ స్టోర్కి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో ఆ స్టోర్ని మనం ఆ దాంట్లో ఉన్నటువంటి వాల్యూని ఏ కాంపోనెంట్లో కావాలో ఆ కాంపోనెంట్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనకి డేటా వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎన్ని కాంపోనెంట్స్ కావాలంటే ఆ కాంపోనెంట్ ఆ స్టోర్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాంట్లో ఉన్న వాల్యూ వచ్చేస్తుంది. మీకు ఆల్రెడీ గుర్తే ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే మీరు సర్వీసెస్ వాటిలో వాడుకుంటారు, అబ్జర్వబుల్స్ అదే కాన్సెప్ట్. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకుని డేటా సెంట్రలైజ్ ఉంది, ఏ కాంపోనెంట్ డిపెండెన్సీ లేదు, సపరేట్గా ఉంది. ఓకే, ఈ స్టోర్ మెథడ్లో జస్ట్ ఓన్లీ డేటానే కాదండి, మీరు ఏపీఐ కాల్ చేసుకోవచ్చు, అథెంటికేషన్ చేయొచ్చు, ఓకే, క్రడ్ ఆపరేషన్ చేయొచ్చు, ఏవైనా చేయొచ్చు విత్ సెంట్రలైజ్డ్ ఫామ్. సో ఇక్కడ డిపెండెన్సీ మీకు అంత లేదు కాబట్టి కాంపోనెంట్ కోడ్ కూడా కాంపోనెంట్ రాసే కోడ్ మీకు సాధ్యమంత వరకు తగ్గిపోతుంది. ఓకే, ఎందుకంటే ఏపీ కాల్ డేటా మొత్తం అక్కడే ఉంటుంది కదా, స్టోర్లోనే ఉంటుంది. ఓకేనా, రైట్. అయితే బాగానే ఉంది. మరి ఇక్కడ మరి సార్ మరి ఐ వాంట్ టు చేంజ్ ద డేటా, ఇక్కడ ఏదైతే టైటిల్ డేటా ఉందో దాన్ని నేను చేంజ్ చేయాలి అని అనుకుంటే, అంటే ఇప్పుడు వేరే కాంపోనెంట్లో నేను ఎక్కడి నుంచైనా చేంజ్ చేయొచ్చు. ఇంకోటి, ఈ డేటాని ఈ కాంపోనెంట్ కాదు, ఏ కాంపోనెంట్లో చేంజ్ చేయొచ్చు, ఏ కాంపోనెంట్ డేటా అయినా మనం తెచ్చుకోవచ్చు అండి. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి, మరి అలా తెచ్చుకోవడానికి ఇక్కడి నుంచి నేను ఏం చేయాలి సార్ అని అంటే, అక్కడ ఏంటంటే ఇక్కడి నుంచి ఈ కాంపోనెంట్ చేంజ్ చేయాలి అనుకుంటే మనం ఇఫ్ యూ వాంట్ టు చేంజ్, ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే డిస్పాచ్ చేస్తాం యాక్షన్స్. నువ్వు ఏం యాక్షన్ ని పంపిద్దాం అనుకున్నావు దాన్ని డిస్పాచ్ అంటారు. ఓకే, నీకు మళ్ళీ దీన్ని స్పెషల్ చెప్తాను. డిస్పాచ్ చేస్తారు. డిస్పాచ్ చేయడం వల్ల ఇది డైరెక్ట్గా స్టోర్కి వెళ్తుంది అంటే లేదు, మధ్యలో ఇంకో పర్సన్ ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే రెడ్యూసర్. వీళ్ళు నిర్ణయిస్తారు ఈ యాక్షన్, పంపించినటువంటి యాక్షన్ ఏదైతే ఉందో దేనికి సంబంధించిన యాక్షన్, అంటే ఇంక్రిమెంట్ చేయడానిక డిక్రిమెంట్ చేయడానిక ఇది నిర్ణయిస్తుంది. అంటే సో ఇక్కడ ఎవరు నిర్ణయం తీసుకోవాల్సిన పర్సన్ ఎవరు అంటే రెడ్యూసర్. ఆయన నిర్ణయం తీసుకొని బేస్డ్ అపాన్ సర్టెన్ కండిషన్స్ ఎవరిని ఇంక్రిమెంట్ చేయాలో నిర్ణయించే పర్సన్ రెడ్యూసర్ కాబట్టి ఇంక్రిమెంట్ చేసి ఆ ఇంక్రిమెంట్ చేసిన వాల్యూని స్టోర్కి ఇచ్చేస్తుంది. అంటే మళ్ళీ కొత్తగా అంతేగాని స్టోర్ని అప్డేట్ చేయదండి, వాల్యూని మళ్ళీ కొత్త కాపీ తీసుకుని ఆ కాపీని అక్కడ పెడుతుంది తప్ప ఉన్న కాపీ మాడిఫై కాదు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకే, సేమ్ డేటా విత్ న్యూ కాపీ బట్ ఇట్ విల్ నాట్ అప్డేట్ ద డేటా. క్లియర్? అదండి. ఇప్పుడు ఇదే విషయాన్ని మనం వీళ్ళు ఇచ్చిన ఎన్జిఆర్ఎక్స్ అఫీషియల్ సైట్ ఏదైతే ఉందో వాళ్ళ సైట్లో ఇచ్చిన దాన్ని మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం, రైట్? ఇక్కడ చూడండి, ఇది ఎన్జిఆర్ఎక్స్ గెట్ స్టార్టింగ్ కొడుతున్నాను. ఇప్పుడు మీకు అంతకుముందు చెప్పాను కదా, దాన్ని కొంచెం కాంప్లికేటెడ్ వర్షన్ లాగా వీళ్ళు ఉంటుంది. మీకు అది ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, రైట్. చూడండి, నేను ఇందాక చెప్పాను సార్, ఇది కాంపోనెంట్ కనిపిస్తుంది మీకు ఇక్కడ రైట్. ఈ కాంపోనెంట్కి మనకి ఏ డేటా కావాలన్నా ఎవరిని అడగాలి, స్టోర్ నుంచి తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మధ్యలో కాన్సెప్ట్ వచ్చింది సెలెక్టర్ అనేది. అసలు మీకు సెలెక్టర్ అవసరం లేకుండా కూడా తీసుకోవచ్చు. ఓకే, సెలెక్టర్ తోటి ఏం ఉపయోగం అనేది మళ్ళీ మీకు చెప్తాను ప్రాసెస్లో, మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడి నుంచి తెచ్చుకోవటం అనమాట. సెలెక్టర్ అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి, సెలెక్టర్ అవసరం లేకుండా తెచ్చుకోవచ్చు. బట్ సెలెక్టర్ ఏం చేస్తుంటే మనకి సింప్లిఫై చేసి ఇస్తారు, అంతే తేడా, రైట్. నెక్స్ట్ కాంపోనెంట్. మీకు ఆల్రెడీ ఇంకో విషయం చెప్పాను, కాంపోనెంట్ మరి స్టోర్లో ఉన్న డేటాని మార్చడం ఎట్లా అని అంటే మీకు చిన్న విషయం, డిస్పాచ్ అనే యాక్షన్. ఒక యాక్షన్ డిఫరెంట్ యాక్షన్స్ ఉంటే అది డిస్పాచ్ చేస్తుంది. మరి డిస్పాచ్ చేసిన యాక్షన్ డైరెక్ట్గా స్టోర్కి వెళ్తుందా? వెళ్ళదండి. మీకు ఆల్రెడీ ఇందాక పెయింట్లో కూడా చెప్పాను. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా వెళ్ళదు, మధ్యలో రెడ్యూసర్ అనే పర్సన్ ఉంటాడు, ఆయన నిర్ణయిస్తాడు. సో ఇదే రెడ్యూసర్ అనే పర్సన్, ఈ పర్సన్ నిర్ణయిస్తాడు. సో మనం పంపించిన యాక్షన్తో పాటుగా యాక్షన్ టైప్ కూడా మనం చెప్తాం, ఇంక్రిమెంటా డిక్రిమెంటా చెప్తాం. సో ఆ ట్యాగ్ని గుర్తుపెట్టుకొని, ఓకే, ఆ ట్యాగ్ని గుర్తుపెట్టుకొని మనం ఎలా చేయాలి అనేది తెలుస్తుందండి. ఓకేనా, సో ఆ ట్యాగ్ను గుర్తుపెట్టుకొని మనం ఎలా చేయాలని జరుగుతుంది. సో ఆ ట్యాగ్ తగ్గట్టుగా ఇక్కడ ఇది నిర్ణయం తీసుకొని ఇది ఇంక్రిమెంట్ చేయాలా డిక్రిమెంట్ చేయాలా ఇది నిర్ణయం తీసుకొని దాని తగ్గట్టుగా స్టోర్లో ఉన్న డేటాని మాడిఫై చేస్తుంది. ఇక్కడ మాడిఫై అని అనకూడదండి, యాక్చువల్గా ఆ స్టోర్లో ఉన్న డేటాని తీసుకొని ఒక కొత్త కాపీ తయారు చేస్తుంది, తయారు చేసి ఆ కాపీని మళ్ళీ స్టోర్లో పెడుతుంది. సో రెడ్యూసర్ విల్ నెవర్ అప్డేట్ ద డేటా present inside the store. It will recreate the data with the original data. ఓకే, ఒరిజినల్ డేటాతో చేసి మనం ఇచ్చిన మాడిఫికేషన్ కూడా దానికి యాడ్ చేసుకొని కొత్తగా రీక్రియేట్ చేస్తుంది. మీరు ఏ వాల్యూ అయినా పెట్టండి. ఓకేనా, ఇదండి. మరి ఇక్కడ సార్ ఇక్కడ ఎఫెక్ట్స్ ఏముంది కదా అంటారు. ఇక్కడ ఒకసారి చిన్న కాన్సెప్ట్ చెప్తానండి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, ఎన్జిఆర్ఎక్స్ అంటే జస్ట్ ఏదో సెంట్రల్ ఒక డేటాను మార్చడం కోసమే కాదు.
అంటే ఏపీఐ కాల్స్ కూడా ఎన్జిఆర్ఎక్స్ ద్వారా మీరు చేయవచ్చు. ఓకే, సో అథెంటికేషన్, లాగిన్స్, ఎవ్రీథింగ్ మీరు దీని ద్వారా మేనేజ్ చేయవచ్చు. సో ఈ ఎఫెక్ట్స్ అనేది ఏపీఐ కాల్స్ కోసం మీకు పనికొస్తుంది. అంటే ఎప్పుడైనా కొన్ని యాక్షన్స్ నాకు కొంత డేటా కావాలి అంటే నాకు లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ డేటా కావాలి అనుకోండి. ఆ ఎంప్లాయీస్ డేటా కావాలనుకున్నప్పుడు మీరు మామూలుగా ఏం చేస్తారు, సర్వీసెస్ కాల్ని మీరు ఏం చేస్తారు, ఎక్కడ సబ్స్క్రైబ్ చేస్తారు, కాంపోనెంట్లో సబ్స్క్రైబ్ చేస్తారు, అవునా? సో అలా సబ్స్క్రైబ్ చేయకుండా దాన్ని మనం ఎఫెక్ట్స్లో వాడతాం. ఎఫెక్ట్స్ అనే కాన్సెప్ట్ ద్వారా వాడి ఏపీ కాల్ చేసి ఆ డేటాని రెడ్యూసర్కి ఇస్తాం. రెడ్యూసర్ స్టోర్లో స్టోర్ చేస్తాం. ఓకేనా? సో యాక్షన్ ఇస్తే ఎఫెక్ట్స్ కాల్ చేస్తుంది, ఎఫెక్ట్స్ సర్వీస్ కాల్ చేస్తే మళ్ళీ ఆ ఎఫెక్ట్స్ ఎవరికి ఇస్తుంది, యాక్షన్కి ఇచ్చినప్పుడు ఆ యాక్షన్ రెడ్యూసర్కి ఇస్తుంది. అంటే ఏదైనా హెచ్టిటిపి కాల్ జరిగినప్పుడు మళ్ళీ డేటా ఎవరికి వెళ్తుంది, యాక్షన్స్కి వెళ్తుంది. యాక్షన్స్కి వెళ్ళి ఆ యాక్షన్స్ నుంచి రెడ్యూసర్కి వెళ్తుంది. అంతేగాని డైరెక్ట్ కాంపోనెంట్కి వెళ్ళదు, డైరెక్ట్ రెడ్యూసర్కి వెళ్ళదు. మళ్ళీ ఇది ఎఫెక్ట్స్ యాక్షన్స్ వెళ్ళి రెడ్యూస్కి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ డేటాని మనం అప్డేట్ అవ్వడం జరుగుతుందండి. మీకు ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఓకే, దీనికి సంబంధించిన మీకు ఎగ్జాంపుల్ కోడ్ కూడా ఇక్కడ ఇచ్చాడు. ఇది ఈజీగా ఫాలో కావచ్చండి. కాకపోతే నేను దీనికి దగ్గరలో మీకు అర్థమయ్యేటట్టు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? సో ఫస్ట్ మనకి ఇన్స్టాల్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తే గెట్ స్టార్టెడ్ కింద ఇన్స్టాల్ కంట్రోల్ బటన్ క్లిక్ చేయండి, ఇది సపరేట్గా ఓపెన్ అవుతుంది. సో దట్ మనకి ఇది కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి. ఇక్కడ స్టోర్ లేటెస్ట్, ఇక్కడ మీరు లేటెస్ట్ అని వాడాల్సిన ఒక్కోసారి ఎర్రర్ వస్తుందని మీరు ఇక్కడ వరకే కాపీ చేసుకోండి. ఇక్కడ వరకు కాపీ చేసుకొని ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నేను ఇక్కడ ఇంకోటి తీసుకున్నాను, పేస్ట్ చేస్తున్నాను. చూడండి, ఎన్జీ యాడ్. మీకు కావాలంటే ఎన్జీ రిమూవ్ అంటే ఇన్స్టాల్ చేసిన దాన్ని రిమూవ్ చేస్తున్నాను. క్లియర్? ఇది క్వశ్చన్ వేస్తుంది, యాడ్ చేయమంటారా అని అడుగుతుంది. ఓకే, యాడ్ చేయండి. ఇంకో ప్యాకేజ్ కూడా యాడ్ చేస్తుంటుంది. ఇది 15th వర్షన్. సో మీకు ఆల్రెడీ తెలుసు కదండి, ఒక ప్యాకేజ్ కనుక ఇన్స్టాల్ అయితే దెర్ ఆర్ 2 ప్లేసెస్. మీరు మామూలుగా 1 ప్లేస్లో ఉంటుంది జనరల్ ప్యాకేజ్ అయితే, ఈ ప్యాకేజ్ మీకు 2 ప్లేసెస్లో అప్డేట్ ఇస్తుంది. ఒకటి ఏంటంటే package.json, ఒకటి package.json. రెండోది వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు అంటే NGRX ఏం చేస్తుందంటే app.module కూడా అప్డేట్ చేస్తుంది. ఓకే, app.module కూడా మీకు అప్డేట్ చేస్తుంది. ఎలా అప్డేట్ చేస్తుందని చూడండి. మీకు అక్కడ కూడా ఏమేమి అప్డేట్ చేసిందో కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది చూడండి, ఈ 2 ప్లేస్లో. ఓకేనా? సో ఈ 2 ప్లేస్లో అప్డేట్ చేస్తుంది. మీకు ఏ డౌట్స్ నా కామెంట్స్లో మెన్షన్ చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్. ఏమేమి అప్డేట్ చేస్తుందో ఒకసారి చూద్దామండి. సో package.json వెళ్తున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే డిపెండెన్సీస్లో మీకు యాడ్ అయ్యి ఉంటుంది, గమనించారా? NGRX స్టోర్ ఏ వర్షన్ 15.4.0. నెక్స్ట్ app.module కూడా యాడ్ చేస్తాను చూడండి. ఆ మాడ్యూల్ని ఇక్కడ యాడ్ చేసి ఇస్తాను చూడండి. మీకు ఆ లైన్లో ఇంపోర్ట్ అయింది, అది ఇక్కడ యాడ్ చేసినట్టు కనిపిస్తుంది, గమనించారా? సో ఈ విధంగా మీకు ఒక NGRX ఇన్స్టాలేషన్స్ అనేవి జరుగుతాయండి. ఈ కమాండ్ వాడగానే ఈ 2 ప్లేస్లో వస్తుంది. ఒకవేళ ఇది మిస్ అయితే మీరు మాన్యువల్గా యాడ్ చేసుకోవడం. ఓకేనా? ఇది మీకు అర్థమైంది అనుకుంటాను అండి. స్మాల్ అనౌన్స్మెంట్, ఎవరైనా పర్సనల్గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు ట్రైనింగ్, సపోర్ట్ అండ్ మెంటర్షిప్ మీ 3 కూడా మీకు ఒకే ప్లేస్లో అందుతాయండి. ఎవరికైనా పర్సనల్ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళ కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి ఒకసారి కాల్ చేసి అన్నట్లయితే మీకు ట్రైనింగ్ ప్రాసెస్ ఏంటి మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇంకొకటి అండి, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ద ఐటీ పీపుల్, మీకు బేసిక్స్ కాంచి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఓకే, మా అనుభవం మొత్తాన్ని మీకు ధారపోస్తాం. ఇట్ ఈస్ నాట్ లైక్ సింప్లీ ఏదో లెసన్స్ చెప్పాము, అలా కాదు. మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళటమే మా ఉద్దేశం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. Signing off, Code with Vamsi.